ఎందుకు పెట్టాలి? పెట్టుకోండి మీ దగ్గర ఆల్రెడీ 4% అక్కడ పెట్టారు, మళ్ళీ ఇక్కడ ఇంకో 18% పెట్టాలి. ఎందుకు పెట్టాలి? ఫస్ట్ ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ ఎస్ఎల్ఆర్ని వాడుకుంటాం. అప్పటికే ప్రాబ్లం జరగకపోతే ఏమవుతుంది? ఆర్బీఐ హెల్ప్ చేస్తుంది. ఎందుకు? వాళ్ళ సిఆర్ఆర్ డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి. ఓకేనా? ఎస్ఎల్ఆర్ ఏ రూపంలో పెట్టాలండి? ఎస్ఎల్ఆర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ లాగా ఉంచుకోవచ్చు, లేదంటే గోల్డ్ లాగా ఉంచుకోవచ్చు, లేదంటే క్యాష్గా ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేది ఎందుకు పెట్టారంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉన్నాయి, గవర్నమెంట్కి ఇప్పుడు డబ్బులు అవసరం, అప్పుడు గవర్నమెంట్ బాండ్స్ వదిలింది అనుకోండి, బాండ్స్ వదిలితే కొనుక్కోవాలి. ఇప్పుడు ఈ బ్యాంక్ వాడు ఏం చేస్తాడు? ఎలాగో ఖాళీగా పక్కన పెట్టుకున్నది ఆ డబ్బులు ఏం చేస్తాడు? ఈ కొను పెట్టుకుంటే ఉంటాయి కదా మన దగ్గర అని చెప్పి ఈ కొను పెట్టుకుంటాడు. ఏం కొను పెట్టుకుంటాడు? ఇన్వెస్ట్మెంట్. దానిపైన ఏమొస్తుంది? అడిగి వడ్డీ వస్తుంది, బాండ్ పైన వడ్డీ రేట్ వస్తుంది కాబట్టి ఇవి పెట్టుకోవడం జరుగుతుంది. దీన్ని ఏమంటున్నామండి? ఇలా పెట్టుకోవడానికి ఏమంటున్నాం? ఎవరి దగ్గర ఏ బ్యాంకులో వాళ్ళ డబ్బుల్ని 18% తీసి పెట్టుకోవడానికి ఏమంటాం? స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటున్నాం. ఓకేనా? దీంతో పాటు ఇప్పటి వరకు మనం రిజర్వ్ రేషియో చూసాం. రిజర్వ్లో పెట్టాల్సింది చూసాం. ఇప్పుడు మనం బైక్ వాడతాం. మనం బైక్ వాడినప్పుడు బైక్లో పెట్రోల్ అయిపోయినట్టు చూపిస్తాం మనకి, కానీ బండి నడుస్తూ ఉంటుంది. ఎలా నడుస్తుంది? బండి తయారు చేసినాడు ఏం చేస్తాడు? రిజర్వ్ అని చెప్పి ఒక ఆప్షన్ క్రియేట్ చేస్తుంటాడు. దాంట్లో కొంత పెట్రోల్ ఉన్నప్పుడే వాడు ఏం చేస్తాడు? దాన్ని రిజర్వ్గా పెట్టి పెట్రోల్ అయిపోయింది మనం చూపిస్తే మనం వెళ్ళి పెట్రోల్ పట్టించుకున్నాం. ఒకేసారి ఆగిపోతే మనకు కష్టం అవుతుంది కాబట్టి వాడు రిజర్వ్. ఇలాగే వీడేం చేస్తున్నాడు? వాళ్ళని రిజర్వ్లో డబ్బులు పెట్టమన్నాడు. ఏ రిజర్వ్ అది? ఒకటి బ్యాంక్ దగ్గర, ఆర్బీఐ దగ్గర పెట్టమన్నాడు. ఎంత పడుతుంది? అదాన్ని ఏమంటున్నాం? క్యాష్ రిజర్వ్ రేషియో అన్నాం. నీ దగ్గర కొంచెం పెట్టుకోమన్నాడు. అదేంటి? స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. లిక్విడ్ ఫామ్లో ఉండాలి. అంటే ఏంటి? ఈజీగా డబ్బులోకి మారిపోవాలి. క్యాష్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కావచ్చు, ఈజీగా మార్చుకునేవి ఇలాంటి వాటిలో పెట్టమని చెప్పడం. లిక్విడిటీ అంటే ఏంటి? క్యాష్గా ఉండడం. ఓకేనా? తర్వాత ఇప్పుడు లిక్విడిటీ, సమాజంలో డబ్బు ఏదైతే ఉందో దాన్ని అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ. ఓకేనా? లిక్విడిటీ అంటే అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ. చూడండి, రెపో రేట్ ఏంటండి? రెపో రేట్ అంటే అర్థం ఏంటంటే రీపర్చేస్ ఆప్షన్ అండి. ఇదేం చేయాలంటే గవర్నమెంట్కి బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఈ బ్యాంకులకి ఏం కావాలి? డబ్బులు కావచ్చు. ఒక్కోసారి డబ్బులు అవి కూడా ఏంటి? తక్కువ కాలంలో డబ్బులు కావాలి. ఎంత? లెస్ దాన్ 14 days ఇలా ఉంటుంది టైం పీరియడ్. అలా అప్పుడు డబ్బులు కావాల్సి వస్తే వీళ్ళు ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటారు. డబ్బులు తెచ్చుకున్నప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుందంటే తాకట్టు ఏం పెడతా ఉంటుంది. దానికి వాడు ఏమిటంటే వాడి దగ్గర ఉండి పెడతాడు. దాంట్లో ఏముంటుంది? రీపర్చేసింగ్ ఆప్షన్. ఏంటి? రెపో రేట్ అంటే అర్థం ఏంటి? రీపర్చేసింగ్. నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, నాకు డబ్బులు కావాలి, నేను ఇవి నీకు ఇస్తున్నాను, నేనేం చేస్తాను? మళ్ళీ వచ్చి నా డబ్బులు కట్టి వడ్డీ కట్టి తీసుకెళ్తాను అని చెప్పి దీన్ని ఏమంటాం? రీపర్చేసింగ్ ఆప్షన్. దాన్ని ఏమంటున్నాం? రెపో రేట్. చూడండి, ది ఇంట్రెస్ట్ రేట్ అట్ విచ్ ఆర్బీఐ ప్రొవైడ్స్ ఓవర్ నైట్ లిక్విడిటీ టు బ్యాంక్స్ అగైన్స్ట్ ద కొలేటరల్ అంటే ఏంటి? తాకట్టు. కొలేటరల్ అంటే ఏంటి? తాకట్టు పెట్టే ఇల్లు కావచ్చు, మీరు పెడతాం కదా కొలేటర్. బ్యాంక్ వెళ్తే లోన్ కావాలంటే ఏమంటాడు? ఏం పెడతా ఉంటాడు? తాకట్టు. దాన్నే కొలేటరల్ అంటాం. ఓకేనా? ఆఫ్ గవర్నమెంట్ అండ్ అదర్ అప్రూవ్డ్ సెక్యూరిటీస్ ఏమైనా ఉంటే వాటిని పెట్టి అండర్ లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ కింద తీసుకోవచ్చు. ఇట్ ఈస్ ప్రైమరీ పాలసీ రేట్ అండి. దీని ప్రకారం వీళ్ళు ఒక 5% లేకపోతే 6% వడ్డీ అడుగుతుంది ఆర్బీఐ. వీడేం చేస్తాడు? ఈ పేపర్లు ఇచ్చేసి తీసుకెళ్ళి మళ్ళీ డబ్బులు ఉన్నప్పుడు తీసుకొచ్చి ఏం చేస్తాడు? ఇచ్చేసి వాడు పేపర్లో వాడు తీసుకుపోతాడు డబ్బులు. ఓకేనా? దీన్ని ఏమంటున్నాం? ఈ వడ్డీ రేట్ని ఏమంటున్నాం? దీన్ని వడ్డీ రేట్. ఇది వడ్డీ రేటు. రెపో రేట్. ఓకేనా? రెపో రేట్. ఇప్పుడు మనం ఏం చేస్తాం? బ్యాంక్ వెళ్ళారు మీరు, బ్యాంక్ వెళ్తే వాడు ఏం చేస్తాడు? మీ దగ్గర ఏమున్నాయి అంటాడు. నీ దగ్గర ఉంగరం సార్ అంటే సరే గోల్డ్ లోన్ పెట్టా అంటాడు. అప్పుడు ఏం చేస్తావు? నువ్వు ఇచ్చి డబ్బులు తీసుకెళ్తావు, మళ్ళీ అసలు వడ్డీ ఇచ్చి విడిపించుకొని తీసుకెళ్తావు. ఇది కూడా ఏంటి? వాడి దగ్గర ఉండే గవర్నమెంట్ సెక్యూరిటీస్ పెట్టి తీసుకెళ్ళి మళ్ళీ వచ్చి ఇస్తాడు. ఓకేనా? రెపో రేట్ అర్థమైందా? రెపో రేట్. ఇప్పుడు రెపో రేట్ ఏదైతే ఉందో ఈ రెపో రేట్ని తగ్గించేసాం, బాగా తగ్గించేసాడు అనుకోండి. 5%, 6% దాన్ని 2% చేశాడు. ఏంటి ఇంపాక్ట్ ఏంటి? 5% దాన్ని 2% చేసాం. ఇప్పుడు నువ్వు ఉన్నావు 5 రూపాయల వడ్డీకి వేరే వాడు డబ్బులు ఇస్తాడు నీకు. ఇప్పుడు వాడు 2 రూపాయల వడ్డీకి ఇస్తా అంటున్నాడు. నువ్వేం చేస్తావు? ఎక్కువ తీసుకోవడం వల్ల ఇప్పుడు అలా డబ్బులు ఎక్కువైపోవడం వల్ల ఏమవుతుంది? నువ్వు ఎక్కువ కొనడం స్టార్ట్ చేస్తావు. ఇన్వెస్ట్మెంట్ ఏదైనా వస్తువులు కొనడం స్టార్ట్ చేస్తావు. దానివల్ల ఏమవుతుంది? డబ్బులు ఎక్కువైపోవడం వల్ల డిమాండ్ ఎక్కువైపోతుంది. ఇలాంటి వాళ్ళందరూ డిమాండ్ ఎక్కువైపోతాయి. ఎప్పుడు ఏమవుతుంది? డిమాండ్ ఎక్కువైతే ఏమవుతుంది? ఇన్ఫ్లేషన్. రేట్లు పెరిగిపోతే ప్రాబ్లం ఏంటి? పర్చేసింగ్ పవరు తగ్గిపోతే ఏమవుతుంది? వాల్యూ ఆఫ్ ద మనీ పడిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరిగితే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందా తగ్గుతుందా? డిమాండ్ పెరిగిందమ్మా. ఇప్పుడు 2% అయింది. 2% అయితే మీరు ఏమైంది? డిమాండ్ పెరిగిందా లేదా? డిమాండ్ పెరిగితే ఏమవుతుంది?
డిమాండ్ పెరిగితే ఏమవుతుంది? ప్రొడక్షన్ పెరగదా? మంచిదే కదా ఇన్ఫ్లేషను. ప్రొడక్షన్ పెరగదా? ప్రొడక్షన్ పెరిగిందంటే అర్థం ఏంటి? వాడికి అయిన ప్రొడ్యూస్ చేయడానికి ఇంకా ఎంప్లాయీస్ కావాలి. అంటే ఏంటి? ఎంప్లాయ్మెంట్ పెరిగిందా లేదా? ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ పెరిగితే వీడికి ఏమొస్తుంది? శాలరీ వస్తుంది. వీడేం చేస్తాడు? మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ లేదా సేవింగ్స్ అంటేనే మళ్ళీ బ్యాంకులోకి వస్తాయి. ఈ మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ అవుతాయి. ఈ ప్రాసెస్ బాగానే ఉందిగా. ఇన్ఫ్లేషన్ ఉండాలిగా. పెరిగితే మంచిదే కదా. ఒక 20% 30% పెరిగితే మంచిదే కదా అంటున్నాను. మంచిదేనా? డిమాండ్ పెరిగింది, ప్రొడక్షన్ పెరిగింది, ఎంప్లాయ్మెంట్ పెరిగింది. ఇన్ని మంచి పెట్టుకొని మనం ఎందుకు ఇన్ఫ్లేషన్ వద్దంటున్నాం? పడిపోతే బయట డాలర్స్లో ఉంటే ఇంకా అవును బయట వదిలేసండి. ఇండియాలో చెప్పండి. ఇండియాలో ఎక్కువ ఖర్చు పెట్టాల్సి. చూడండి, ఇన్ఫ్లేషన్ అనేది ఒక లిమిట్ వరకు ఓకే. తర్వాత ఆ లిమిట్ దాటిన తర్వాత నీకు డిమాండ్ ఉండదు. దానివల్ల ఏమవుద్ది? ప్రొడక్షన్ పడిపోద్ది. దానివల్ల మళ్ళీ ఎంప్లాయీస్ తీసేస్తారు. అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుద్ది. దాని సేవింగ్స్ ఉండవు. దాని తర్వాత ఖర్చు పెట్టే డబ్బులు ఉండవు. అన్ఎంప్లాయ్మెంట్ వీటన్నిటితో మళ్ళీ పవర్టీ వస్తుంది. ఇవన్నీ సర్కిల్లా తిరుగుతూ ఉంటాయి. అందువల్ల మరీ ఎక్కువ అవ్వకూడదు, మరీ తక్కువ అవ్వదు. కానీ గ్రోత్ ఎంతవరకు ఉండదో ఆ లిమిట్ వరకు చేయడం కోసమే ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ ఏం చేస్తుంది? ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ చేస్తుంది. ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు సమాజంలో ఉండే డబ్బుని ఆ రెపో రేట్ వాడి పెంచవచ్చా తగ్గించవచ్చా? ఏమైనా చేయొచ్చా? 5% ఉంది, 5% ఉంది. 2% చేస్తే ఏమవుద్ది? సమాజంలో డబ్బులు పెరుగుతాయి తగ్గుతాయా? పెరుగుతాయి. ఏమవుతాయి? మనీ అనేది పెరుగుతుంది. ఒకవేళ దీన్ని 7% చేస్తే మనీ అనేది సమాజంలో ఉండేది తగ్గుతుంది. దీనివల్ల ఏమవుతుంది? మనీ తగ్గితే ఏమో తగ్గుతుంది? డిమాండ్ తగ్గుతుంది. దీనిలో మనీ పెరిగితే ఏం పెరుగుతుంది? డిమాండ్ పెరుగుతుంది. ఈ రెండు సిచ్యువేషన్స్ అనేవి ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఈ రెండింటిలో ఏం చేస్తారు? ఇన్ఫ్లేషన్ ఉంటే సమాజంలో రేట్లు బాగా ఎక్కువైపోయి అప్పుడు ఏం చేస్తారు? ఈ రెండింటిలో తగ్గిస్తారా పెంచుతారా? రెపో రేట్ని పెంచుతారు. అట్లా కాకుండా ఎకానమీ అంతా డల్గా ఉంటే అప్పుడు ఏం చేస్తారు? తగ్గించి మనందరి దగ్గర డబ్బులు స్టార్ట్ చేసి మనం మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేసి వ్యాపారాలు చేసేలాగా చేస్తారు. ఓకేనా? దీని ద్వారా రెపో రేట్ ద్వారా ఏం చేయొచ్చు? లిక్విడిటీ అడ్జస్ట్ చేసి సమాజంలో గ్రోత్ కావచ్చు వీటిని తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత రివర్స్ రెపో రేట్. ఇప్పుడు మామూలుగా ఎప్పుడు ఆర్బీఐ బ్యాంకులకి డబ్బులు ఇస్తే దాన్ని ఏమన్నా రెపో రేట్ అన్నాం. ఇప్పుడు బ్యాంకుల దగ్గర ఒకసారి డబ్బులు ఎక్కువైపోతాయి. వాళ్ళు అన్నీ ఇచ్చేసారు, అప్పులు ఇచ్చేసారు. ఇంకేం చేయాలి అర్థం కాదు. ఆ డబ్బులు ఖాళీగా పెట్టుకునే వస్తుందని వాళ్ళు ఏం చేస్తారంటే ది ఇంట్రెస్ట్ రేట్ అట్ విచ్ ఆర్బీఐ అబ్జర్వ్స్, ఆర్బీఐ తీసుకునే డబ్బులు ఆర్బీఐ దగ్గర పెడతారు అండ్ ఓవర్ నైట్ బేసిస్ ఫ్రమ్ బ్యాంక్స్ నుంచి కొలేటరల్ అగైన్స్ ద కొలేటరల్ ఆఫ్ ఎలిజిబుల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. చూడండి, ఇంతకుముందు ఏం చేశారు? రెపో రేట్లో ఏం జరిగింది? రెపో రేట్లో డబ్బులు ఎవరు ఇచ్చారు? ఆర్బీఐ ఎవరికి ఇచ్చింది? బ్యాంక్స్కి ఇచ్చింది. ఇప్పుడు రివర్స్ రెపో రేట్లో ఏం జరుగుతుంది? బ్యాంక్స్ తీసుకెళ్ళి ఆర్బీఐ దగ్గర డబ్బులు పెడతాయి. దీన్ని ఏమన్నాం? రివర్స్ రెపో రేట్ అన్నాం. చూడండి, మన ఎగ్జామ్ అడుగుతాడు రివర్స్ రెపో రేట్ ఎక్కువ ఉంటుందా, రెపో రేట్ ఎక్కువ ఉంటుందా? వడ్డీ రేటు రెపో రేట్ ఇక్కడ ఎక్కువ వడ్డీ ఉంటుందా, ఇక్కడ ఎక్కువ వడ్డీ ఉంటుందా? ఎక్కడ? ఇది ఎక్కువ ఉంటుంది. ఓకేనా? ఇది ఎప్పుడు 1%, దీనికన్నా ఎక్కువ ఉంటుంది మోస్ట్లీ. ఓకేనా? తర్వాత మనం ఏం చూడాలంటే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ ఇంట్రడ్యూస్డ్ టు అబ్జర్వ్ ఎక్సెస్ లిక్విడిటీ వితౌట్ రిక్వైరింగ్ ద ఆర్బీఐ టు ప్రొవైడ్ కొలేటరల్ టు బ్యాంక్స్. ఇట్ యాక్ట్స్ యాజ్ ద ఫ్లోర్ ఆఫ్ ద ఎల్ఐఎఫ్ కారిడార్. చూడండి ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు ఆ రెపో రేట్లో ఏమి ఇవ్వాలి? తాకట్టు పెట్టాలి. రివర్స్ రెపో రేట్లో ఆర్బీఐ తాకట్టు పెట్టాలి. తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవాలి. కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ తాకట్టు పెట్టడానికి కూడా మన దగ్గర ఏముండవు. కానీ ఇలా బ్యాంక్ వదిలేస్తే ఏమవుతుందంటే డబ్బులు ఎక్కువైపోయి ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు తాకట్టు పెట్టకుండా బ్యాంకుల దగ్గర డబ్బులన్నీ తీసుకోవడానికి ఏం చేయొచ్చు? స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అని ఈ ఆప్షన్ వాడుకొని ఏం చేయొచ్చు? ఇంట్రడ్యూస్ టు అబ్జర్వ్. దేనికోసమ్మా? ఎక్సెస్ లిక్విడిటీ. సమాజంలో డబ్బులు ఎక్కువైపోయి ఉంటే ఆ డబ్బులు ఏం చేయొచ్చు? వితౌట్ రిక్వైరింగ్ ద ఆర్బీఐ టు ప్రొవైడ్ కొలేటరల్. ఏంటంటే ఎటువంటి తాకట్టు లేకుండా ఏం చేయొచ్చు? డబ్బులన్నీ తీసుకొని బ్యాంక్ దగ్గర పెట్టుకొని వడ్డీ రేట్ తగ్గించుకొని తక్కువ రేటుకి తీసుకుంటుంది. ఇట్ యాక్ట్స్ యాజ్ ద ఫ్లోర్ ఆఫ్ ద ఎల్ఐఎఫ్ కారిడార్, లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ. కారిడార్లో ఇది ఫ్లోర్ కింద ఉంటుంది. ఇది చూడండి, ఇది 3% ఉందనుకోండి, ఇది 4% ఉంటుంది. ఇది ఎంత ఉంటుంది? 5% ఉంటుంది. ఇలా వీటన్నిటిలో తక్కువ వడ్డీ రేట్ ఏది? ఓకేనా? తర్వాత మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. ఏంటి మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ? ఏ పీనల్ రేట్ at which bank can borrow overnight from the RBI over and above the LIF window dipping into their SLR portfolio up to a certain limit, usually 1% or 2%. చూడండి ఏం జరుగుతుంది?
మామూలుగా వీళ్ళు అన్ని పెట్టి తీసుకోవచ్చు కానీ ఎస్ఎల్ఆర్ అవి వాడకూడదు. ఆ ఎస్ఎల్ఆర్వి వాడకూడదు. మామూలుగా వాళ్ళ దగ్గర 18% పెట్టుకుంటారు కదా, వాటిని మామూలుగా వాడకూడదు. వీళ్ళు ఏం చేశాడు, అన్నీ అయిపించేశాడు. వాడి దగ్గర డబ్బులని అయిపించేస్తాడు బ్యాంక్ వాడు. అయిపించేస్తే ఆ డబ్బుల్ని వీడేం చేయొచ్చు, ఆ డబ్బుల్ని ఏం చేశాడు, మొత్తం అయిపించేస్తే ఇప్పుడు బ్యాంక్ కాడికి వెళ్ళి డబ్బులు అడిగాడు. ఎవరి దగ్గరికి వెళ్ళి, ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి. ఆల్రెడీ నీకు ఇచ్చాను డబ్బులు, రెపో రేట్ కింద డబ్బులు తీసుకున్నావు, అవన్నీ ఏం చేసావు అన్నాడు. అయిపోయి సార్ అన్నీ అన్నాడు. ఇప్పుడు నాకు మళ్ళీ డబ్బులు కావాలన్నాడు. అప్పుడు ఏం చేయాలి, ఇంకా తప్పట్లేదు వాడికి, డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఆ టైంలో ఏం చేస్తారంటే ఎస్ఎల్ఆర్లో ఫండ్స్ ఉన్నాయి కదా, ఎంత ఉన్నాయి ఎస్ఎల్ఆర్లో 18%. ఆ 18%లో 1 or 2% తాకట్టు పెట్టుకొని ఏం చేస్తారు వీళ్ళు, పెనాల్టీ రేట్ అంటే ఏంటి, ఎక్కువ వడ్డీ రేటు. రెపో రేట్ ఎంత 5% ఇచ్చాడు అనుకోండి, ఇది 7%, 8% ఇలా వడ్డీ రేట్ తీసుకొని వాళ్ళకి డబ్బులు ఇస్తారు. దాన్ని ఏమంటారు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటారు. ఏమంటారు, ఈ 4 అర్థమయ్యా? శివచంద్ర, రోహిత్, ఏం రోహిత్ ఉలికి పడ్డావు? ఒకసారి రెపో రేట్ అని చెప్పండి. రెపో రేట్ చెప్పు శివచంద్ర. రెపో రేట్ పర్లేదు చెప్పు. రెపో రేట్ అంటే ఏంటి? రెపో రేట్లో ఎవరు వడ్డీకి డబ్బులు ఇస్తారు? ఎవరు ఇస్తారు? ఆర్బీఐ బ్యాంకులకి వడ్డీకి డబ్బులు ఇస్తుంది. రివర్స్ రెపో రేట్లో ఎవరు ఇస్తారు? రామకృష్ణ, బ్యాంకులు తెచ్చి ఆర్బీఐ దగ్గర పెడతారు దాంట్లో. ఓకేనా? స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అంటే ఏంటి, ఎక్కువ సమాజంలో డబ్బులు ఎక్కువైపోతే దాన్ని ఎటువంటి కొల్లేటరల్ లేకుండా బ్యాంకులు అనేది, ఆర్బీఐ అనేది బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకొని అక్కడ పెట్టుకుంటే దాన్ని ఏమంటాం, స్టాండింగ్ డిపాజిట్. ఒకవేళ బ్యాంకులకి అన్ని రూపాయలు డబ్బులు అయిపోతే ఇంకా డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ఒక పెనాల్టీ అంటే ఎక్కువ వడ్డీ రేటు వేసి డబ్బులు ఇస్తే బ్యాంకు, దాన్ని ఏమంటాం, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. దీన్ని ఏమంటున్నాం, వీటన్నిటిని లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అంటున్నాం. ఏమంటున్నారు, సమాజంలో ఉన్న డబ్బుల్ని మెయింటైన్ చేసేదానికి, అడ్జస్ట్మెంట్ చేసేదానికి వాడే టూల్స్ ఏమంటున్నాం, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. ఈ 4 చూసాం. క్యాష్ రిజర్వేషన్ అంటే ఏమేమి చూసాం, రిజర్వేషన్ ఏంటి, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, అవి 2 కంప్లీట్ చేయాలి. ఇవన్నీ ఏంటి, మానిటరీ టూల్స్. ఏం టూల్స్ ఇవన్నీ, క్వాంటిటేటివ్ టూల్స్. ఓకేనా, క్వాంటిటేటివ్ టూల్స్. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా క్వాంటిటేటివ్ టూల్స్ అనేది చూద్దాం. చూడండి, ఇప్పటివరకు ఏం చూసాం, షార్ట్ టర్మ్కి తీసుకుంటే దాన్ని ఏమన్నా రెపో రేట్ అన్నాం, షార్ట్ టర్మ్కి. అలా కాకుండా లాంగ్ టర్మ్కి నీకు వడ్డీకి డబ్బులు కావాలి. ఎవరి దగ్గర, ఆర్బీఐ దగ్గర, బ్యాంకులకి కావాల్సి వస్తే ఇప్పుడు గుణ వెళ్ళి ఇప్పుడు దాకా నా డబ్బులు నీ దగ్గర ఉన్నాయి కదా ఇన్ని రోజులు, నాకు ఇప్పుడు వడ్డీకి డబ్బులు కావాలని చెప్పి గుణ వెళ్తే బ్యాంక్ రేట్ ఆడేం చెప్పాడంటే, సిఆర్ఆర్ ఎంత ఇచ్చాడు, ఏమి ఇవ్వట్లేదు. సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ ఊరిని ఖాళీగా పడినాయి. రెపో రేట్లో కొద్ది రోజులకి ఇస్తున్నాడు, అది 5% తక్కువ వడ్డీకి ఇస్తున్నాడు. కానీ గుణాకి ఏం కావాలి, ఎక్కువ రోజులు కావాలి వడ్డీ. అప్పుడు బ్యాంక్ రేట్ ఏం చేస్తారు, ది రేట్ అట్ విచ్ ది ఆర్బీఐ ఈస్ రెడీ టు బై ఆర్ రీడిస్కౌంట్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆర్ అదర్ కమర్షియల్ పేపర్స్ ఆర్ అదర్ కమర్షియల్ ఇట్ ఈస్ అలైన్డ్ విత్ ద మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ అండ్ ఈస్ యూజ్డ్ ప్రైమర్లీ ఫర్ కంప్యూటింగ్ పెనాల్టీ ఛార్జెస్ అండ్ రిజర్వ్ షార్ట్ ఫాల్స్. ఏమంటారండి, బ్యాంక్ రేటు లాంగ్ టర్మ్ వడ్డీ కావాలంటే తీసుకునే దానికి ఇవన్నీ తాకట్టు పెట్టుకోవచ్చు. దీన్ని ఏమంటున్నాం దీన్ని బ్యాంక్ రేట్ అన్న. ఇది ఎక్కువ ఉంటుందండి, వడ్డీ రేటు ఎక్కువ ఉంటుంది. ఓకేనా. తర్వాత ఇంకా ఏం చేయొచ్చు, ఇంకో లాస్ట్ ఆప్షన్ ఇంకోటి ఉంది. ఆప్షన్ పేరు ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఏం పేరు, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్. దీంట్లో ఏం చేస్తారంటే, ది అవుట్రైట్ పర్చేస్ అండ్ సేల్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ బై ఆర్బీఐ ఇన్ ద ఓపెన్ మార్కెట్ టు ఇంజెక్ట్ ఆర్ అబ్జర్వ్ లిక్విడిటీ. అంటే ఏంటంటే, ఆర్బీఐ ఏం చేస్తుంది, కొన్ని గవర్నమెంట్ సెక్యూరిటీస్ని రిలీజ్ చేస్తుంది. ఎవరి కోసం, గవర్నమెంట్ కోసం అన్నట్టు కొన్ని సెక్యూరిటీస్ని రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు సమాజంలో డబ్బులు ఎక్కువైపోయినాయి అనుకోండి, లేదు ఇప్పుడు సమాజంలో డబ్బులు ఎక్కువైతే ఆ డబ్బుల్ని వెనక్కి ఎవరు తీసుకోవాలి, ఆర్బీఐ తీసుకోవాలి. నీ దగ్గర ఇప్పుడు మీ అందరి దగ్గర డబ్బులు ఉన్నాయండి, మీ అందరి దగ్గర డబ్బులు ఎక్కువైపోతే మీ వల్ల ఏమైపోయింది, డిమాండ్ పెరిగిపోయి కొంతమందికి ఇబ్బంది పడుతుంది, డిమాండ్ తగ్గించాలి, ఇన్ఫ్లేషన్ తగ్గించాలనుకోండి. ఇప్పుడు వీడు ఏం చేస్తాడంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ వదిలిపెడతారు. ఇలాంటి బాండ్ పేపర్లన్నీ సమాజంలోకి ఎవరు వదులుతారు, ఇవన్నీ ఆర్బీఐ వదిలిపెడితే మీరందరూ ఏం చేస్తారంటే, మా దగ్గర ఉన్న డబ్బులన్నీ వేస్ట్ వెళ్ళడం ఎందుకని చెప్పి ఇవి కొనుక్కుందాం, వడ్డీ వస్తాయి కదా అని చెప్పి మీలాంటి అందరూ కొనుక్కుంటారు. ఏం చేస్తారు, అందరూ వచ్చి ఇవి కొనుక్కున్నప్పుడు మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఏమవుతాయి, ఆర్బీఐ దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు సమాజంలో డబ్బులు పెరుగుతాయా, తగ్గినప్పుడు ఏమవుద్ది, డిమాండ్ తగ్గుతుందా? డిమాండ్ ఇప్పుడు క్యాష్ తగ్గిపోతే డిమాండ్ పెరుగుతుందా? మీ దగ్గర క్యాష్ తగ్గిపోయింది కదా, తగ్గిపోతే డిమాండ్ కూడా తగ్గుతుంది. ఇలా చేస్తే ఇది ఒక టైప్ ఆఫ్, ఒకవేళ సమాజంలో డబ్బులు లేవు ఎకానమీ డల్గా ఉంది, అప్పుడు వీడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు కొనుక్కున్నాడు కదా, ఇంతకుముందు ఏం చేశాడు, మీకు అమ్మాడు, ఇప్పుడు వచ్చి ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ మీ అందరి దగ్గర ఎవరి దగ్గర ఉన్నాయో నేను కొంటానంటాడు, నేను కొంటానని చెప్పి బయటకు వస్తాడు. అప్పుడు మీరందరూ ఏం చేస్తారు,
వీటన్నిటిని వాడికి అమ్మేస్తారు. వాడికి అమ్మేసి ఏం చేసుకుంటారు? క్యాష్ తీసుకుంటారు. క్యాష్ తీసుకోవడం వల్ల ఏమైంది? క్యాష్ ఎక్కువైంది. క్యాష్ ఎక్కువైతే ఏమైంది? మళ్ళీ డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ ఎక్కువైతే ఏమవుతుంది? ప్రొడక్షన్ పెరుగుతుంది. ప్రొడక్షన్ ఎక్కువైతే ఏమవుతుంది? ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ ఎక్కువైతే ఏమవుతుంది? సేవింగ్స్ పెరుగుతాయి. ఇలా సైకిల్ మళ్ళీ ఎంప్లాయ్మెంట్ అనేది పుంజుకోవడానికి ఉంటుంది. ఓకేనా? డిమాండ్ పెంచుతుంది. వీటిని ఇలా ఓపెన్ మార్కెట్లో అమ్మడాన్ని ఏమంటున్నాం? ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటున్నాం. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఓకేనా? ఇది అర్థమైందా? ఓపెన్ మార్కెట్ ఆపరేషన్, బ్యాంక్ రేట్ ఇవన్నీ ఓకేనా? హరిక ఓకేనా? నివన్ గుణా. తర్వాత ఇవన్నీ ఇప్పుడు చూసారని క్వాంటిటేటివ్ టూల్స్. తర్వాత ఇది కొంచెం ఉంది, ఒక 2 పాయింట్స్. ఇవేంటంటే క్వాలిటేటివ్ అంటే అర్థం ఏంటంటే ఇప్పటివరకు మనం నెంబర్స్లో పెంచడం తగ్గించడం చూసాం. ఇదేం చేస్తుందంటే క్వాలిటేటివ్ టూల్స్ ఆర్ యూజ్డ్ టు డైరెక్ట్ ఆర్ రెస్ట్రిక్ట్ ది ఫ్లో ఆఫ్ క్రెడిట్ టు స్పెసిఫిక్ సెక్టార్స్ ఆఫ్ ద ఎకానమీ రాదర్ దాన్ అఫెక్టింగ్ ద ఓవరాల్ వాల్యూమ్ ఆఫ్ మనీ. ఏం చెప్తున్నా అండి? కొంతమంది బ్యాంక్స్ ఉన్నారు, వాళ్ళు ఏం చేశారు? నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ చేయడానికి కారణం ఏంటంటే పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే డబ్బులు అవసరమో వాళ్ళందరికీ డబ్బులు వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. దానివల్ల ఇందిరాగాంధీ ఏం చేసిందంటే బ్యాంకులన్నీ నేషనలైజ్ చేసింది. వాళ్ళు ఏం చేశారంటే బ్యాంకులు ఎవరైతే బాగా డబ్బులు ఉండేవాళ్ళు వాళ్ళకి అప్పులు ఇచ్చేవాళ్ళు, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు. దానివల్ల ఏమైంది? మనీ లెండర్స్ పెరిగిపోయి 10 రూపాయలకి 20 రూపాయల వడ్డీలు పెరిగిపోయి వాళ్ళన్నీ అప్పులు పాలైపోయి ఉన్న పొలాలు అమ్ముకోవడాలు, ఆత్మహత్య చేసుకోవడాలు, పండగ పోవడాలు ఇవన్నీ జరిగాయి. అలాంటివి కాకుండా ఇక్కడ క్వాలిటేటివ్ టూల్స్ అంటే ఏం చేస్తారంటే రికమెండ్ చేస్తుంది. ఆర్బీఐ అనేది రికమెండ్ చేస్తుంది, అరే మీ దగ్గర డబ్బులు ఉన్నాయో బాగానే ఉంది, ఎవడో విజయమాల లాంటి వాడికి, నిరంబడి లాంటి 1000 కోట్లు ఇచ్చారు బాగానే ఉంది, ఎవడైతే పేదవాడు ఉన్నాడో వాడిని ఇబ్బంది పెట్టొద్దురా. అలాంటి వాళ్ళని కొన్ని సెక్టార్స్ ఉంటాయి, ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంటాయి సెక్టార్స్, వాళ్ళకి డబ్బులు అవసరం ఉంటాయి, కానీ వాళ్ళ దగ్గర సరైన ఆస్తులు కొల్లేటర్ పెట్టడానికి, మీ దగ్గర తాకట్టు పెట్టడానికి ఏమీ ఉండవు. అలాంటి వాళ్ళకి చూసి చూడనట్టు కొద్దిగా తగ్గించి వడ్డీ రేటు తగ్గించి ఇవ్వండి అని చెప్పి మంచి మాట ఎథికల్గా చెప్పే మాటని ఏమంటాం? క్వాలిటేటివ్ టూల్స్ అంటాం. ఓకేనా? ఇప్పుడు అలాంటి టూల్స్ ఏమంటే మార్జిన్ రిక్వైర్మెంట్. ఏంటండి ఈ రిక్వైర్మెంట్? ఏంటి మార్జిన్ రిక్వైర్మెంట్? ఏం పదం ఏంటి? పదం పేరు చెప్పండి ఒకసారి. మార్జిన్ రిక్వైర్మెంట్. ఆర్బీఐ కెన్ ప్రిస్క్రైబ్ ద మార్జిన్, ది డిఫరెన్స్ బిట్వీన్ ద లోన్ అమౌంట్ అండ్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ద కొలేటరల్. బై ఇంక్రీసింగ్ ద మార్జిన్ ది ఆర్బీఐ రెస్ట్రిక్ట్స్ ద బారోయింగ్ ఫర్ సర్టైన్ యాక్టివిటీస్. ఎగ్జాంపుల్ గోల్డ్ లోన్స్, రియల్ ఎస్టేట్. చూడండి ఏం చేస్తారంటే బ్యాంక్ వెళ్ళారు మీరు. బ్యాంక్ వెళ్తే మీ దగ్గర ఒక ఉంగరమో చైన్ ఉంది, దాని వాల్యూ బయట మార్కెట్లో మీరు ఇప్పుడు సవర లెక్కేశారు అనుకోండి, 1.5 లక్ష ఎంత ఉందనుకోండి వాల్యూ. వాడు 1.5 లక్ష ఇస్తాడు బ్యాంక్ వాడు మీకు. ఎందుకు ఇవ్వడు? అది ఎందుకు ఇస్తాడు? ఎందుకు? 1.5 లక్ష ఇప్పుడు మీ మెడలో చైన్ ఉందండి, చైన్ తీసుకుపోయి బ్యాంకులో పెట్టారు, దాని వాల్యూ అసలు వాల్యూ ఎంత? 1.5 లక్ష. ఒక సవర 1.5 లక్ష. మీకు బ్యాంక్ వాడు 1.5 లక్ష ఇస్తాడా అని అడుగుతున్నాను నేను. ఎందుకు ఇవ్వడు? అడగొచ్చు కదా సార్, 1.5 లక్ష ప్రోడక్ట్ సార్ ఇది అని చెప్పొచ్చు కదా. ఎందుకు ఇవ్వడు? మీరు రేపు వాడు వడ్డీ కట్టాలి. ఒకటి ఏం చేయాలి? రేపు వడ్డీ కట్టాలి. మీరు అసలంతా మీకు ఇచ్చేస్తే ఆడ మిగిలిపోతే వడ్డీ రాదు వాడికి. ఒకటి వాడే బంగారం అంతా ఉంచుకోవాల్సి వస్తుంది, అది వాడికి లాసు. రెండోది ఏంటి? దానివల్ల మీకు డబ్బులు అయిపోతే దాని సమాజంలో ఎక్కువ డబ్బులు అయిపోతాయి, దానివల్ల మళ్ళీ ఇన్ఫ్లేషను, డిమాండ్ అన్నీ మళ్ళీ రిటర్న్ ప్రాసెస్. వీటన్నిటిని చేయడానికి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అవసరాన్ని బట్టి కొంతమందికి ఎక్కువ డబ్బులు ఇస్తుంది, కొంతమందికి తక్కువ ఇస్తుంది. దాన్ని ఏమంటారంటే మార్జిన్ అంటారు. ఏమంటారు? మార్జిన్ అంటే ఏంటి? ఇది 1.5 లక్ష ఉందనుకోండి, 1.5 లక్ష ఉంటే వాడు ఎంత ఇస్తున్నాడు మీకు? సగం వేలు ఇచ్చాడు అనుకోండి, 75,000 ఇచ్చాడు అనుకోండి. ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత? 75,000. ఆ 75,000 ఏమంటారంటే మార్జిన్ రిక్వైర్మెంట్ అని. ఏమన్నాడు? మార్జిన్ రిక్వైర్మెంట్. చూడండి ఏదైతే తాకట్టు పెడుతున్నాడు, కొలేటరల్ పెడుతున్నాడో, ది డిఫరెన్స్ బిట్వీన్ లోన్ అమౌంట్ అండ్ ద మార్కెట్ వాల్యూ. మార్కెట్ వాల్యూ ఎంత అని చెప్తున్నాం? మార్కెట్ వాల్యూ 1.5 లక్ష. లోన్ ఎంత ఇస్తున్నాడు? 75,000. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమంటున్నాడు? మార్జిన్ అంటున్నాడు. దీన్ని ఇప్పుడు ఈ మార్జిన్ పెంచాడు అనుకోండి. అంటే ఏంటి? ఇంతకుముందు 75,000 ఇచ్చాడు, ఇప్పుడు మార్జిన్ పెంచడం ఎంత ఇస్తాడు? 80,000 ఇస్తాడా? 50,000 ఇస్తాడు. ఓకేనా? మార్జిన్ పెంచాడు. అలాంటప్పుడు ఏం జరుగుతుంది? కొన్ని సెక్టార్స్లో మార్పు కోసం ఇలాంటివి చేయడం కొరకు కొన్ని సెక్టార్స్ కొరకు రెస్ట్రిక్ట్ చేస్తారు. అలాగే కొన్నిసార్లు పెంచుతుంది, ఇలా పెంచుతుంది, తగ్గిస్తుంది. ఇలాంటివి గోల్డ్ లోన్స్ ఇవన్నీ కూడా ఎవరు చూస్తారండి? ఆర్బీఐ చేస్తుంది. దీన్ని ఏమంటున్నాం? మార్జిన్ రిక్వైర్మెంట్ అన్న. తర్వాత మోరల్ సువేషన్ అండి. మోరల్ అంటే ఏంటి? మోరల్ అంటే ఏంటి? మంచి మాట చెప్తారు కదా ఇలాంటివి. ఓకేనా? ఏ నాన్ బైండింగ్ సైకలాజికల్ టూల్ వేర్ ఆర్బీఐ అడ్జస్ట్, రిక్వెస్ట్ ఆర్ పర్సువేట్స్ కమర్షియల్ బ్యాంక్స్ టు యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ఇట్స్ పాలసీ డైరెక్టివ్స్. ఎగ్జాంపుల్ పాసింగ్ ఆన్ రెపో రేట్ కట్స్ టు కన్జ్యూమర్స్. వీళ్ళు ఏం చేస్తారంటే రెపో రేట్ని ట్రాన్స్మిషన్ మానిటరీ పాలసీ రేటు మారుస్తారు. మానిటరీ పాలసీని రేటు మారుస్తారు. అంటే ఏంటి? రెపో రేట్ వాల్యూ ఎంత? 5% అనుకున్నాం, ఒక 5% అనుకుందాం. ఆ 5%ని ఆర్బీఐ వాళ్ళు ఏం చేస్తారంటే 4% తగ్గిస్తారు. 4% తగ్గిస్తే వడ్డీ రేట్ ఎంత? ఇప్పుడు 4% వచ్చింది వాడికి. వీడు బయట మనకి వడ్డీకి ఇస్తున్నాడు, మామూలుగా మనకు 14%కి ఇస్తున్నాడు అప్పటి వరకు. ఇప్పుడు వీడేమో తగ్గించాడు వడ్డీ రేటు, కానీ వీడు మనకు వడ్డీ రేటు తగ్గించడు.
ఇలాంటివన్నీ ఏంటి మోసాలు. అలాంటివన్నీ చేయొద్దురా, మంచిగా మేము తగ్గించినప్పుడు వాళ్ళకి తగ్గించండి, మానిటరీ పాలసీ ట్రాన్స్మిషన్ చేయండి అని చెప్పేదానికి అలాంటి వాటికి ఏం చేస్తారు, మోరల్ సుయేషన్ మంచి మాటలు చెప్తారని చెప్తున్నాను. ఓకేనా. ఇంకా డైరెక్ట్ యాక్షన్ ఏంటి, పీనల్ మెషర్స్ టేకెన్ బై ఆర్బీఐ అగైన్స్ బ్యాంక్స్ దట్ డు నాట్ ఫాలో ఇట్స్ గైడ్లైన్. వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ఏవైతే ఫాలో అవ్వరో ఆ ఫాలో అయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్ యాక్షన్ తీసుకుంటారు. దిస్ కెన్ ఇన్వాల్వ్ రెస్ట్రిక్టింగ్ ఏ బ్యాంక్స్ లెండింగ్ ఆపరేషన్. వీళ్ళు వడ్డీ ఏవైతే అప్పులు ఇస్తున్నారో దీన్ని ఆపేయచ్చు. ఇంపోజింగ్ ఫైన్ వేయచ్చు. రిఫ్యూజింగ్ డిస్కౌంట్ ఫెసిలిటీస్, డిస్కౌంట్లు ఇవన్నీ ఇవ్వకుండా తగ్గించవచ్చు. ఇవన్నీ చేస్తారు, ఇవన్నీ ఆర్బీఐ చేస్తుందని చెప్పి. తర్వాత రేషనింగ్ ఆఫ్ క్రెడిట్ ఆర్ సెలెక్టివ్ క్రెడిట్ కంట్రోల్. ది ఆర్బీఐ కెన్ ఫిక్స్ ఏ క్రెడిట్ కోటా ఆర్ మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ లోన్స్ ఫర్ స్పెసిఫిక్ సెక్టర్స్. ఏమన్నా అండి, కొంతమందికి బిజినెస్లు అనవసరంగా డబ్బులు తీసుకుంటూ ఉంటారు, వాళ్ళు అప్పులు చేసి మళ్ళీ ఎగ్గొడతా ఉంటారు. వాళ్ళకి ఎక్కువ ఇవ్వద్దు, ఒక లిమిట్ వరకు ఇవ్వండి అని వీళ్ళు ఏం చేయొచ్చు, రేషనింగ్ చేయొచ్చు. రేషనింగ్ అంటే ఏంటి, తగ్గించి ఇవ్వని. టు కర్బ్ ఇన్ఫ్లేషన్ని ఆపడానికి అని చెప్తున్నారు ఇన్ దో స్పెసిఫిక్ ఏరియాస్. ఓకేనా. ఇక్కడ వరకు అయిపోయింది. లాస్ట్కి వచ్చేసాం. చూడండి, కీ మానిటరీ పాలసీ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్గా ఇవి ఒకసారి చూసుకున్న తర్వాత ఏం పెద్ద కాదు, ఆల్రెడీ ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాయి. అకామిడేటివ్ స్టాన్స్ అంటే ఏంటి, న్యూట్రల్ స్టాన్స్ అంటే ఏంటి, హాకీ స్టాన్స్ అంటే ఏంటి, మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్. అప్పుడు ఇచ్చినప్పుడు వీళ్ళు ఎలా వడ్డీ రేట్లు లెక్కేస్తారనే దాని గురించి ఎంసీఎల్ఆర్ ఉంటుంది. దీని గురించి చూడండి. నెక్స్ట్ ఇప్పటివరకు చెప్పాను కదా, ఇప్పటివరకు మొత్తం చెప్పాను కదా. మొత్తం ఏం చెప్పాను, కాన్సెప్ట్ ఏదైతే చెప్పాను, ఆ రేట్స్ రేట్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి రేట్స్ చూద్దాం. రెపో రేట్ ఎంత ఉంది ఇప్పుడు ప్రస్తుతం రేటు 5.25%. తర్వాత రివర్స్ రెపో రేట్ ఎంత ఉంది, 3.35. తర్వాత స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అంటే ఎంత ఏంటి, ఫ్లోర్ రేట్ ఫర్ బ్యాంక్స్ టు పార్క్ ఎక్సెస్ ఫండ్స్ విత్ ఆర్బీఐ. నో కొల్లాటరల్ ఏముండో అవసరం లేదు. దీన్ని ఎంత ఉంది, 5%. ఎంఎస్ఎఫ్ ఎంత ఉంది, పీనల్ రేట్ అండి. పీనల్ రేట్ అంటే ఏంటి, అన్ని పోగొట్టుకొని వస్తే ఎస్ఎల్ఆర్ పైన 1% 2% తీసుకొని ఇస్తారు కదా. పీనల్ ఎమర్జెన్సీ బారోయింగ్ ఎంత, ఇది దేనికన్నా ఎక్కువ ఉంటుందని చెప్పాం, రెపో రేట్ కన్నా ఎక్కువ ఉంటుందని చెప్పాం కదా. ఎంత ఉంది, 5.50%. తర్వాత క్యాష్ రిజర్వేషన్ ఎంత, సిఆర్ఆర్ ఎంత ఉంది, 3% ఉంది. ఎస్ఎల్ఆర్ ఎంత ఉంది, 18%. ఇవన్నీ ప్రస్తుతం ప్రజెంట్ ఈ రోజున్న రేట్లు, ఈ రోజు యాడ్ చేశాను. ఓకేనా. ఇవన్నీ రాసుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్. మీరేం చేయాలి, మిగతా అంతా రివైజ్ చేయాలి. ఎస్డిఎఫ్ ఇప్పుడు చెప్పు, దీనికన్నా తక్కువ లేదా, దీనికంటే తక్కువ ఉందా, ఎక్కువ ఉందా? ఇవి ఆర్బీఐ ఇచ్చే వడ్డీ రేట్లు, ఫ్లోర్ రేటు ఆర్బీఐ ఇచ్చేది. ఇది ఆర్బీఐ ఇస్తుందా, ఎవరు ఇస్తున్నారు? బ్యాంక్స్ దగ్గర తీసుకున్నప్పుడు ఆర్బీఐ కట్టేది, ఇది ఆర్బీఐ తీసుకునేవి. ఆర్బీఐ తీసుకునే ఫ్లోర్ రేటు. ఓకేనా.